హలో ఎవ్రీబడి, హౌ ఆర్ యు ఆల్ మై డియర్ ఫ్యూచర్ మెడికోస్. చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారా? నాకు తెలుసు ఫిజిక్స్ అనేది మీకు టఫెస్ట్ టాపిక్ అవుతుంది. చాలామందికి టఫెస్ట్ సబ్జెక్ట్ అండ్ బోరింగ్ సబ్జెక్ట్. టఫెస్ట్ కన్నా ముందు బాది నిండా మ్యాథమెటిక్సే ఉంటుంది. అసలే మ్యాథ్స్ వద్దు అని చెప్పి బైపీసీ తీసుకుంటే ఇంకా మళ్ళీ ఫిజిక్స్ అనే పేరుతో మ్యాథ్స్ నేర్పించేస్తున్నారు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే మైట్ ఫీల్ టఫ్ ఆల్సో బికాస్ ఎస్ మీరందరూ కూడా మ్యాథ్స్ ఎప్పుడో వదిలిపెట్టేశారు, అందులో అంత ఎక్స్పర్టీస్ ఉండదు మీకు. అండ్ ఫిజిక్స్లో ఏమో అవన్నీ న్యూమరికల్సే ఉంటాయి. బట్ స్టిల్ వీఆర్ దేర్ యాట్ వేదాంతు టు హెల్ప్ యూ టు క్రాక్ యువర్ నీట్ ఎగ్జామినేషన్. సో మీకు తెలుసు మనం నీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో భాగంగా వేదాంతు తెలుగు నీట్ ఛానల్లో వైద్య సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ వైద్య సిరీస్లో ఫిజిక్స్లో ఏం నేర్చుకోబోతున్నాము, ఇది ఈరోజు స్ట్రాటజీ ప్లాన్. సో వెల్కమ్ టు వేదాంతు నీట్ తెలుగు ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ కేఆర్డి మ్యామ్. సో నా పేరు కొత్తపల్లి రమాదేవి, మీ అందరికీ తెలిసే ఉంటుంది, నన్ను కేఆర్డి మ్యామ్ అంటారు. సో మీకు ఫిజిక్స్లో హెల్ప్ చేయడానికి నా 100% నేను ప్రయత్నం చేస్తాను. సో వైద్య సిరీస్లో ఇప్పుడు ఏం చేయబోతున్నాము మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఇప్పటి వరకు వేదాంతు నీట్ ఛానల్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఫినిష్ చేసాం. ఏవో కొన్ని చాప్టర్స్ లైక్ ఫ్లూయిడ్స్ అనేది ఒకటి నేర్చుకోలేదు, రే ఆప్టిక్స్ ఒకటి చేయలేదు మనము, ఆప్టిక్స్కి సంబంధించిన ట్రాక్, అలాగే మనము సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ చేయలేదు. ఇవి తప్ప మిగతా అన్నీ కూడా కంప్లీట్ చేసేయడం జరిగింది. అయితే ఈ చాప్టర్స్ని మాత్రమే ఎందుకు కంప్లీట్ చేయలేదు మేడం మీరు అంటే కనుక ఇవి జేఈ లేదా ఎంపీసీ స్టూడెంట్స్కి చాలా టఫ్ చాప్టర్స్. సో ఇప్పుడు నేను వాటిని స్టార్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక చాలే ఇంకా ఫిజిక్స్ అయినట్లే నా వల్ల అని చెప్పి పక్కన పాడేస్తారు. కాబట్టి దానిని నేను లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కోసం పక్కన పెట్టాను అనమాట. సో ఎనీవే అపార్ట్ ఫ్రమ్ 1 or 2 దీస్ టాపిక్స్ మొత్తం ఎంటైర్ సిలబస్ అంతా ఒకసారి మనం కంప్లీట్ చేస్తాం. అండ్ గుర్తుందా లేదా మీకు, నేను లాంగ్ బ్యాక్ మీకు ప్రామిస్ చేశాను ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికల్లా ఫిజిక్స్లో మినిమం 2 to 3 రివిజన్స్ జరుగుతాయి. సో రివిజన్ 1 అయిపోయింది, ప్రిపరేషన్ పార్ట్ 1 అయిపోయింది. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ప్రిపరేషన్ లెవెల్ పార్ట్ 2. సో లెవెల్ పార్ట్ 2 ఈజ్ కమింగ్ అప్ విత్ వైద్య సిరీస్. సో వైద్య సిరీస్లో మనం ఏం నేర్చుకుంటాము అంటే కనుక 40 days ఛాలెంజ్ తీసుకోండి. సో వైద్య సిరీస్ అనేది అప్రాక్సిమేట్గా మార్చ్ 18th 20th వరకు కొనసాగుతుంది మనకి. సో ఈ వైద్య సిరీస్లో ఇప్పుడు మనం ఏం చేస్తాము, టేక్ 40 days ఛాలెంజ్ విత్ మీ. సో ఈ 40 daysలో మనము ఏం చేయబోతున్నాము అంటే కనుక వీఆర్ అగైన్ గోయింగ్ ఫర్ అ సెకండ్ రివిజన్. సో ఆల్మోస్ట్ టేక్ ఇట్ యాజ్ అ సెకండ్ రివిజన్. మళ్ళీ ఒక్కసారి అన్ని చాప్టర్స్ని ప్రిపేర్ అవుదాము, ప్రాబ్లమ్స్ చేద్దాము. ఈసారి సెకండ్ రివిజన్లో యాక్చువల్గా రివిజన్ అంటే కనుక ఖచ్చితంగా నేను మీకు కంటెంట్ కూడా ఇస్తాను. బికాజ్ నీట్ లాంటి ఎగ్జామినేషన్లో కంటెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ బాగా ఎక్కువగా వస్తాయి. సో ఆల్రెడీ నాకు కంటెంట్ వచ్చేసింది కదా అని ఫీల్ అవ్వద్దు. బికాజ్ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు టాపిక్ని రివైజ్ చేస్తూ ఉంటేనే కానీ మైండ్లోకి రావమ్మ. బికాజ్ మీకు ఆల్రెడీ నేను ఒక స్ట్రాటజీ బేస్డ్ వీడియో చేయడం జరిగింది, దానిలో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి ఇది మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ 3/4 ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ నీట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఫిజిక్స్ ఆర్ డైరెక్ట్లీ ఫార్ములా సబ్స్టిట్యూషన్. సో ఫార్ములా మీద ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో కంటెంట్ ప్లస్ ఫార్ములా రివిజన్ ఆఫ్ ఈచ్ చాప్టర్ మీకు జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి చాప్టర్కి సంబంధించి కంటెంట్ ప్లస్ ఫార్ములే ఈ రెండు రివిజన్. బికాజ్ చాలామంది ఇప్పుడు బాగానే ఉంటుంది చెప్తూ ఉంటే ఇదంతా నాకు వచ్చు, ఇదా కైనమెటిక్స్ ఎన్నిసార్లు చెప్తారు నాకు వచ్చేసింది, మళ్ళీ కొత్తగా ఇంకా ఏమైనా చెప్పండి అని అనిపిస్తుంది. కానీ కొత్తగా ఏముండదమ్మా, ఉన్నదే అదే ఉంటుంది. కాకపోతే ఇన్నిసార్లు రివైజ్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటంటే రేపు ఎగ్జామ్ అనగా ఇంకొక వారం రోజుల టైం ముందు చూడండి, మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పటికప్పుడు ఫార్ములా నేర్చుకోవాలన్నా రాదు. సో ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. మేలో కదా ఎగ్జామినేషన్, నేను ఏప్రిల్లో కూర్చొని నేర్చేసుకుంటే అన్ని ఫార్ములా వచ్చేస్తాయిలే అనేది అపోహ. అలాంటివి నమ్మద్దు. కంటిన్యూస్ రిగరస్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఏదో ఒక 10 రోజుల్లో ఒక నెల రోజుల్లో ఫిజిక్స్ అయిపోయింది పక్కన పెట్టేద్దాం, ఇంకా నేను ఫుల్గా బయాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, సమస్య లేదు. ఇలాగే చాలామంది
నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసే అతి పెద్ద మిస్టేక్, చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఇదే. 1 మంత్లో ఫిజిక్స్ ఫినిష్ చేసి పక్కన పడేస్తా, నెక్స్ట్ 1 మంత్లో కెమిస్ట్రీ ఫినిష్ చేసి పక్కన పడేస్తా, ఇప్పుడు హ్యాపీగా ఫుల్గా నేను బయాలజీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. సమస్య లేదు, నో వే. ఒక రోజు ప్రిపరేషన్లోనే మీకు కొంతపాటు బయాలజీకి స్పెండ్ చేయాలి, కొంత డే ఆఫ్ టైం కెమిస్ట్రీకి స్పెండ్ చేయాలి, కొంత డే ఆఫ్ టైం ఫిజిక్స్కి కూడా స్పెండ్ చేయాల్సిందే. ఒక వీక్లో ఖచ్చితంగా మీకు ఫిజిక్స్ ప్రిపరేషన్ ఉండాలి, కెమిస్ట్రీ ప్రిపరేషన్ ఉండాలి, బయో ప్రిపరేషన్ ఉండాలి. అంతేగాని ఒక 1 మంత్ మొత్తం ఒక సబ్జెక్ట్ మీద పెడతాను అంటే 3వ నెల వచ్చేసరికి, అంటే 1 మంత్ ఫిజిక్స్ చదివారు, నెక్స్ట్ మంత్ కెమిస్ట్రీ చదివారు, 3rd మంత్ బయో తీశారు, ఈలోగా ఫిజిక్స్ మర్చిపోతారు. సమస్య లేదమ్మా. ఏదైనా సరే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేప్పుడు రిగరస్ ప్రాక్టీస్, కంటిన్యూటీ ఉండాలి, కంటిన్యూస్ ఉండాలమ్మా, డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, చాలా 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 కావాలి, తప్పదు. సో సెకండ్ ఫేజ్ ఆఫ్ రివిజన్లో మనం ఏం చేస్తామంటే కంటెంట్ ప్లస్ ఫార్ములా మీద ఈసారి ఎక్కువగా మనం వెయిటేజ్ అనేది ఇద్దాము. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ పీవైక్యూస్ని ఎవరు మర్చిపోతారు, సమస్య లేదు, పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాల్సిందే. అయితే పీవైక్యూస్ ప్రాక్టీస్ కోసం నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ వీక్ క్విజ్. ఓకే, వీక్ క్విజ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ టెస్ట్. సో కొన్ని అమౌంట్ ఆఫ్ చాప్టర్స్ అయిన తర్వాత 1 or 2 చాప్టర్స్ అయిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ కైనమెటిక్స్ తీసుకున్నాం అనుకోండి, కైనమెటిక్స్ 1D 2D రివిజన్ అయిపోయాక లెట్ us రైట్ అ వీక్ క్విజ్. వీక్ క్విజ్ అనేది టెస్ట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. దానిని మనం వేదాంతులో వీక్ క్విజ్ అంటాము, బట్ ఇట్ ఈస్ అ టెస్ట్. సో టేక్ అ టెస్ట్, మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి, తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 చాప్టర్స్ ఫినిష్ చేద్దాం. టేక్ ఏ టెస్ట్. సో ఇలా మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ రివిజన్ అనేది జరుగుతుంది. ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ రివిజన్కి నేను ఇచ్చే టైము ఎగ్జాక్ట్లీ 40 డేస్లో ఎంటైర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం ఫినిష్ అయిపోవాలి, రైట్ ఫ్రమ్ బేసిక్స్. మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దామమ్మ. ఇక్కడ ఎవ్వరూ ఎక్స్పర్ట్స్ కాదు, ఈవెన్ నేనైనా కూడా ప్రిపేర్ అవ్వాలి అని అనుకోవాలి తప్ప మొత్తం నాకు అంతా వచ్చేసింది, ఇంకేం లేదు, అలా 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 చూసుకుంటే చాలు అనేది రాంగ్. ఎప్పుడు ఏ స్టూడెంట్ ఏఐఆర్ ర్యాంక్ 1 వాడు కూడా నాకు మొత్తం వచ్చేసింది అని చెప్పేసి చదవడం మానేసి ఎగ్జామ్ 1 మంత్ ముందు ఎంజాయ్ చేయరు ఎవ్వరు కూడా. రేపు ఎగ్జామ్ ఉందనంగా ఆ ముందు రోజు నైట్ వరకు కూడా ఏఐఆర్ ర్యాంక్ 1 వాడు ప్రిపేర్ అవుతూనే ఉంటాడు. అలాంటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతిరోజు ప్రిపరేషన్ కొనసాగుతూనే ఉండాలి. వచ్చేసాయా మళ్ళీ చదవండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ పీవైక్యూస్ చేయండి, దాట్స్ ఇట్. రిగరస్గా ఈ ప్రొసీజర్ అంతా జరుగుతూనే ఉండాలి. సో నేను ఏ రోజు డేట్ వైజ్ మీకు ఇవ్వలేను, బికాజ్ నాకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, వేరియేషన్స్. సో నేను ఖచ్చితంగా ప్రామిస్ అయితే చేస్తాను, ఈ 40 డేస్లో మీకు ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ రివిజన్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ మన లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, రేపటి నుంచి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అయితే నా లైవ్ క్లాసెస్ ఛానల్లో ఒక పర్టిక్యులర్ టైంలో రావడానికి కుదరట్లేదు, బికాస్ ఆఫ్ స్టూడియో ఇష్యూస్ ఉన్నాయి, మాకు కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద టైమింగ్స్. మీరు ఏం చెయ్యాలి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆ గంట ఉంటుంది కదా, బెల్ బటన్ అలా కొట్టండి, అలా టచ్ చేయండి, సో దాట్ నా క్లాస్ ఎప్పుడైతే అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దాట్ మచ్ ఐ కెన్ టెల్ యూ. అయితే అర్జున బ్యాచ్ అనేది కూడా మనం ఒకటి స్టార్ట్ చేసాము, మీ అందరికీ తెలుసు కదమ్మా. అర్జున బ్యాచ్ అనేది క్రాష్ కోర్స్, ఇట్ ఈస్ అ పెయిడ్ కోర్స్. వైద్య అనేది యూట్యూబ్ సిరీస్, అర్జున బ్యాచ్ అనేది క్రాష్ కోర్స్ అనమాట. సో మనము యూట్యూబ్ సిరీస్, వైద్య అనేది యూట్యూబ్ సిరీస్ అమ్మ. వైద్య సిరీస్ ఏదైతే ఉందో ఇది యూట్యూబ్ సిరీస్, వెబ్ సిరీస్ లాంటిది అనమాట. సో మీకు నెట్ఫ్లిక్స్లో వాటిలో వెబ్ సిరీస్ వస్తాయి కదా, అలా వైద్య సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. అయితే అర్జున బ్యాచ్ అనేది పెయిడ్ క్రాష్ కోర్స్. సో పెయిడ్ జరుగుతుంది, పెయిడ్ క్రాష్ కోర్స్ టార్గెటెడ్ ఫర్ నీట్ డ్రాపర్స్, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నీట్ చదివే వాళ్ళందరికీ. దానితో పాటు బైపీసీ ఎంసెట్ కూడా మీకు కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి సెపరేట్ కాదు, నీట్ యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ బైపీసీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మీరు ఎంత పే చేయాలి, 2500? నో వే, యూ హ్యావ్ టు పే ఓన్లీ 1499 మాత్రమే. కాస్ట్ తగ్గిపోయిందా ఏంటి? అరే ఎస్ అమ్మా, 1499 మాత్రమే ఇప్పుడు కాస్ట్, బికాస్ ఆల్రెడీ కొన్ని రోజులు అయిపోయింది అండ్ మన బ్యాచ్ క్రాష్ కోర్స్ మాత్రమే కాబట్టి కేవలం 1499కే మీకు అర్జున బ్యాచ్ అనేది అందించడం జరుగుతుంది. అయితే ఈ ప్రైస్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ కూపన్ కోడ్ వాడినప్పుడు, వైటీ తెలుగు కూపన్ కోడ్ వాడడం వల్ల మాత్రమే మీకు ఇంత ప్రైస్లోకి వస్తుంది.
మీరు వైటీ తెలుగు గనక వాడకపోతే మీ ప్రైస్ 2500 పడుతుందమ్మా. సో మీరు అర్జున క్రాష్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే మర్చిపోకండి, కూపన్ కోడ్ వైటీ తెలుగు అప్లై చేయండి. అప్లై చేస్తేనే మీకు 1499కి ఈ కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి అర్జునాలో, అందుకే మీకోసం ప్రైస్ కొంచెం తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటికైనా జాయిన్ అవ్వచ్చు. హరీ అప్. ఎంట్రీ పాయింట్, కొత్త ఎంట్రీ పాయింట్ బ్యాచ్ స్టార్టింగ్ 7th February మీరు జాయిన్ అవ్వచ్చు. కొత్త బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 7th February మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది, అర్జున బ్యాచ్. సో ఇందులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో మర్చిపోకండి, అర్జున బ్యాచ్ అనేది పెయిడ్ క్రాష్ కోర్స్, కేవలం 1499 ఆఫర్లో మాత్రమే ఉంది. వైటీ తెలుగు కూపన్ కోడ్ అప్లై చేయండి. బ్యాచ్ 7th February స్టార్ట్ అవుతుంది కాబట్టి టేక్ అ వెరీ క్విక్ డెసిషన్. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గెట్ రెడీ ఫర్ అనదర్ tsunami from Vaidya series. Let's meet you all. Let me meet you all tomorrow. Live లో కలుసుకుందాము. సెకండ్ సిరీస్, వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దాము, వైద్య సిరీస్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఆల్.